అస్సలాముఅలైకుం. నేను మీ ఎస్ఆర్ ఫుడ్ ఇంటికి షేక్ అబ్దుల్ అండి. ఈ రోజు మీ ముందుకు మరొక కొత్త వీడియోతో వస్తున్నాను. ఈ రోజు నేను ఏలూరులో అయితే ఉన్నాను. ఏలూరులో మనకి ఫైర్ సెంటర్ మిడిల్ ఆఫ్ ది సిటీలో అయితే ఉన్నాను. ఇక్కడ మనకి ఈ రెస్టారెంట్ చెప్పి 2005 లో స్టార్ట్ అయింది. దాదాపు 20 years అనమాట. లోపలికి వెళ్దాం, ఇటు ఫుడ్ ఐటమ్స్ ఏంటి చూద్దాం. ఇది మనకి వచ్చేప్పటికి నవయుగ వెజ్ నాన్ వెజ్ ఫ్యామిలీ రెస్టారెంట్ అండి. ఇక్కడ ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి, పూర్తి వివరాలు ఈ వీడియోలు తెలుసుకుందాం. మనం లోపలికి అయితే వెళ్దాం. ముందు ఇక్కడ మనకి టోటల్ గా సిట్టింగ్ వచ్చేప్పటికి 130 సిట్టింగ్ అండి. మనకి ఇక్కడ ఆంబియన్స్ కూడా అంటే చాలా కూల్ అండ్ కామ్ అనమాట. ఒకసారి ఇలా చూసుకుంటే కూల్ అండ్ కామ్. మనకి ఇలా సిట్టింగ్ కూడా ఉంది. సపరేట్ గా మనకి ఫ్యామిలీస్ ఏదన్నా ఒక 10 members అలా కూర్చొని తినడానికి కూడా సపరేట్ సిట్టింగ్ ఉంది. లోపల కూడా ఒక సిట్టింగ్ ఉంది. ఒకసారి చూద్దాం. అది కూడా మనకు వచ్చేప్పటికి ఎక్కువ మంది ఏదైనా పార్టీస్ కానీ ఏదైనా కిట్టి పార్టీస్ చేసుకోవడానికి సపరేట్ రూమ్ కూడా లోపల ఉంది. ఒకసారి చూద్దాం. ఇది మనకు వచ్చేప్పటికి ఫ్యామిలీ సెక్షన్ అంటే సోఫా సిట్టింగ్. అంటే మన ఎక్కువ మంది ఏదన్నా ఉన్నా కానీ ఒక్కసారికి వచ్చిన ఒక 20+ members కి ఏదైనా కిట్టి పార్టీస్ చేసుకోవడానికి సపరేట్ మనకి పార్టీ రూమ్ కూడా ఉంది. మనకి ఏదైతే ఈ నవయుగ వెజ్ అండ్ నాన్ వెజ్ రెస్టారెంట్ వచ్చేప్పటికి ఓకే అండి. మనం అయితే ప్రస్తుతానికి లోపల అయితే ఉన్నాం. ఇక్కడ బ్రదర్ ఉన్నారు, మనతో పాటు కార్తీక్ అన్న. నమస్తేనా? అంటే ఏంటన్నా అసలు మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది మంది 2004 లో స్టార్ట్ అయింది. 2004 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 21 years. 21 years. ఓకే. మనకి మామూలుగా ఒక మల్టీ క్యూజిన్ రెస్టారెంట్. టోటల్ గా ఎన్ని ఫుడ్ ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయండి మన దగ్గర? ఫ్రైడ్ రైస్, బిర్యానీ అన్ని కలిపి ఒక 120-130 ఐటమ్స్ ఉంటాయి. 130 ఐటమ్స్ ఉంటాయి. మనకి బాగా ఫేమస్ ఏంటన్నా మన దగ్గర? బాగా ఫేమస్ అంటే ఫ్రైడ్ రైస్ బాగా స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్. చికెన్ ఫ్రైడ్ రైస్ బాగా వెళ్తుంది. మన దగ్గర ఇప్పుడు వైట్ రైస్ కాంబినేషన్ తో నాన్ వెజ్ కర్రీస్ కూడా ఇస్తారా? వైట్ రైస్ ఇస్తాం. వైట్ రైస్ ఇస్తాము, నాన్ వెజ్ కర్రీస్ ఇస్తాం, చికెన్, మటన్, ఫిష్ అన్ని ఉంటాయి. క్రాబ్ ఉంటాయి అన్న మన దగ్గర. క్రాబ్ స్పెషల్ ఐటమ్స్, స్పెషల్ డేస్ ఉన్నప్పుడు, సండేస్ స్పెషల్ అయినప్పుడు ఏమైనా అకేషన్స్ ఉన్నప్పుడు క్రాబ్ పెడతారు. మెనూ ఎంత స్టార్టింగ్ 120 నుంచి ఉన్నాయి. 120 సూప్స్ కానీ ఏదైనా సూప్స్. నాన్ వెజ్ అయితే స్టార్టింగ్ నాన్ వెజ్ అనేది 160 నుంచి 160 నుంచి స్టార్ట్. మామూలుగా ఇప్పుడు మనకి సిట్టింగ్ కెపాసిటీ ఎంత ఉంటుందన్నా? సిట్టింగ్ వచ్చి 130 మొత్తం 130 ఫ్యామిలీ సెక్షన్ అలా మొత్తం ఫ్యామిలీ గానీ ఇండివిజువల్ గానీ ఏదైనా సింగిల్ సిట్టింగ్ 130. ఇక్కడ మనకి కొంతమంది ఉన్నారంటే కస్టమర్స్. ఒకసారి అడుగుదాం. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. ఎలా ఉంది సార్? ఫుడ్ ఎలా ఉంది ఇక్కడ? ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే మీరు రెగ్యులర్ గా వస్తారా? ఫస్ట్ టైం విజిట్ చేశారు ఇక్కడ? మేము ఏలూరు వచ్చినప్పుడు ఇక్కడికి వస్తుంటాం. వస్తారు ఇక్కడ పిల్లలు తీసుకొస్తాము. తర్వాత మీల్స్ అంతా బాగానే ఉంటుంది, బిర్యానీ ఏదైనా సరే. ఓకే. ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళకి ఏదన్నా మీరు ఫుడ్ ఇక్కడ సజెస్ట్ చేయాలంటే ఏ ఫుడ్ సజెస్ట్ చేస్తారు ఇక్కడ? ఎక్కువ దమ్ బిర్యానీ తీసుకుంటాం, వెజిటేరియన్ బిర్యానీ, ఈ రెండు ఎక్కువ. బాగుంది. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. ఫుడ్ ఎలా ఉంది సార్? ఎలా ఉంది ఇక్కడ? బాగుందండి. అలా సత్పల్లి. ఎక్కడండి? సత్పల్లి జిల్లా. సత్పల్లి మాది. తెలంగాణ. ఇక్కడ ఏలూరు ఎప్పుడు వచ్చినా, పని మీద వచ్చినా ఈ రెస్టారెంట్ వస్తాం. బయట రెస్టారెంట్ ఇది వస్తాం. చాలా ఫుడ్ గానీ చాలా బాగుంది. ఈ రోజు లక్ష్మీవరం లేకపోతే బోనస్ చికెన్ ఎక్కువ తింటాం. పాన్స్ గానీ లక్ష్మీవరం కాబట్టి సేవులు వెజ్ తీసుకుంటారు. పిల్లలు మటుగా బోనస్ చికెన్ చెప్పా. పిల్లలు పిల్లలు కూడా బాగున్నారు. చాలా బాగుంది కర్రీస్ కానీ కానీ. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. హాయ్, పేరు? చరణ్. చరణ్. ఎక్కడ మీది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దగ్గర. అక్కడి నుంచి వచ్చారు. ఓకే. ఇప్పుడు మీరు ఏం తీసుకున్నారు ఇక్కడ? బోన్లెస్ చికెన్. ఎలా ఉంది? సూపర్ ఉంది. ఇంకా ఇది ఒకటే టేస్ట్ చేశారా? ఇంకా వేరేది ఏమైనా తీసుకున్నారా? ఇంక ఇది ఒకటే చేస్తా. ఫ్రైడ్ రైస్ ఒకటి టేస్ట్ చేస్తాం నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మీరు తిన్నారు కదా, అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఎంత ఇస్తారు ఇవ్వాలనుకుంటే? 5 వచ్చాం. 5 ఇచ్చారు. చాలా బాగుంది. ఏ క్లాస్ ఇప్పుడు? 9th కి వెళ్తున్నారు. ఓకే, సూపర్. బాగా చదువు. ఆల్ ది బెస్ట్. ఇక్కడ మనకి ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. ఇక్కడ స్పెషల్ గా ఇక్కడ దమ్ బిర్యానీ కానీ ఫ్రైడ్ రైస్ అయితే ఫుల్ ఫేమస్ ఉంటుంది ఇక్కడ మనకి. ఒకసారి ఇప్పుడు నేను కూడా ఫుడ్ అయితే టేస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూద్దామండి. ఇక్కడ మనకి వెజ్ మీల్స్ కూడా ఉందండి. వెజ్ మీల్స్ మనకి 137 రూపీస్ పడుతుంది. ఆ వెజ్ మీల్స్ ఏమొస్తాయని ఒక్కసారి మనం చూద్దాం. మనకైతే ఒక మసాలా కర్రీ ఇస్తున్నారండి. మనకి ములక్కాయ కర్రీ, ఇది ఫ్లేవర్ రైస్ ఇస్తున్నారు, స్వీట్, రోటి పచ్చడి, క్యారెట్ ఫ్రై, పప్పు, కాకరకాయ, మనకి పాపడు, సాంబారు,
ఇది మనకు వచ్చేటప్పుడు రసము పెరుగు. అంటే మనకి ఏంటంటే ఒక్క రోజు ఉండదు, ఎప్పటికప్పుడు మనకి మెనూ కూడా చేంజ్ అవుతుంది, ఎప్పటికప్పుడు కర్రీస్ కూడా చేంజ్ అవుతుంది. ఇది ఈ రోజు అనమాట మనకి. ఓకేనా, ఇక్కడ నేను కొన్ని ఫుడ్ ఐటమ్ అయితే ఆర్డర్ చేశాను. ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి ఇది మనకి డ్రాగన్ చికెన్ అండి. ఇక్కడ ఇది మనకు మటన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఇది వచ్చేటప్పటికి మనకి కాజు చికెన్ కర్రీ, చికెన్ నూడిల్స్ ఉన్నాయండి మనకి. ఇది మనకు అపోలో ఫిష్ అండి. ఇది వచ్చేటప్పటికి ఆర్ఆర్ ఫ్రాన్స్, ఇక్కడ వీళ్ళ స్పెషల్ అంట. ఇంకా బటర్ నాన్, ఇంకా మొగలై బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. సరే మనకి ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటనే టేస్ట్ చేద్దాం. వీళ్ళ దగ్గర ఆ మొగలాయి బిర్యానీ కానీ ఆ చికెన్ నూడిల్స్ అంటే వెరీ ఫేమస్ అంట. ఒకసారి ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి ఫుడ్ అనేది చూద్దాం. చికెన్ నూడిల్స్ అండి. విడివిడిగా నార్మల్గా మనకి నూడిల్స్ అనేది స్పైసీగా ఉంటుంది, లేదు బాగుంది. నీట్గా చిన్న బదులు తినడానికి చేయడానికి కూడా చాలా ఈజీగా స్మూత్ గా ఉన్నాయి. నూడిల్స్ కూడా బాగున్నాయి. డ్రాగన్ చికెన్ అండి, స్మూత్ గా, అంటే అది కొద్దిగా మనకి బయట నేను ఇంతవరకు తినడం అనిపిస్తుంది. డిఫరెంట్ గా మనకి ఆ వెల్లుల్లిపాయ ప్లస్ మనకి అల్లం ఆ ఫ్లేవర్ ఎక్కువ వస్తుంది, బాగుంది. అది స్పైస్ అయితే లేదు. మనకి ఇది వచ్చి ఆర్ఆర్ ఫ్రాన్స్ అండి. ఇది యాక్చువల్గా మనకి మరీ డ్రై కాదు, మరీ వెట్ కాదు, మీడియంగా ఉంది, బాగుంది. మనకి ఏంటంటే చిన్నపిల్లలు తింటానికి కూడా ఈజీగా ఉంది ఫుడ్. బాగుందండి. మనకి ఏంటంటే నార్మల్గా మనకి అపోలో ఫిష్ వచ్చేటప్పటికి కొద్దిగా వెట్గా వస్తుంది, ఇది డ్రైగా కొద్దిగా క్రంచీగా ఉంది, బాగుంది. బటర్ నాన్ మనకు కాజు చికెన్ కర్రీ అని సరే వేడిగా వచ్చింది. కర్రీ కూడా సూపర్ ఉంది. ఎక్కడంటే మనకి ఫుడ్ కలర్స్ పేరెంట్స్ టేస్టింగ్ సార్ ఏమి యూజ్ చేయాలి ఒకసారి కాల్ చూసుకుని దీంట్లో ఎక్కడ కూడా ఒకసారి చూపించాము. ఇక్కడ ఎక్కడ కూడా మనకి దీంట్లో ఎక్కడ కూడా ఫుడ్ కలర్ యూజ్ చేసింది ఎక్కడ లేదు. టోటల్గా ఆర్టిఫిషియల్ వాళ్ళ దగ్గర ఉన్న న్యాచురల్ కలర్స్ తీసుకొచ్చి మనకి ఇక్కడ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఫుడ్ అయితే చాలా బాగుంది. మనకు వచ్చి మటన్ ఫ్రై పీస్ బిర్యానీ అండి. వీళ్ళ దగ్గర స్పెషల్ అంట మటన్ ఫ్రై పీస్. మటన్ దమ్ కావాలంటే ఓన్లీ సండేస్ ఉంటుంది. మటన్ ఫ్రై పీస్ అంటే బోన్లెస్. రైస్ అయితే చాలా స్మూత్ గా ఉందండి. మటన్ పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. ఒక్కసారి జస్ట్ అంటే టచ్ జస్ట్ అలా అయిపోయింది. చాలా బాగా కుక్ అయింది. మటన్ అయితే అడ్డిపోయింది. చికెన్ మొగలై అన్న ఇది మనకి. ఇది మన బోన్లెస్ కర్రీ ప్లస్ మనకు ఎగ్ కూడా ఒకటి ఇస్తారు. ఓకే చాలు చికెన్ మొగలై అండి మనకి. చాలా బాగుంది. అంటే బాగా మొగలై బిర్యానీ ఎక్కడైనా ఇన్స్ట్రుమెంట్స్ ఒకలాగా ఉంటుంది, కాకపోతే వేరే దగ్గర ఏంటంటే నాలుగు సెమీ గ్రేవీ వస్తుంది కదా, వీళ్ళ దగ్గర కొద్దిగా గ్రేవీగా మనం కలుపుకొని తినడానికి కూడా ఇంకా వేరే కట్టా అవసరం లేకుండా నీట్గా కలుపుకొని తినడానికి బాగుంది. మన బిర్యానీ కాంబినేషన్ వచ్చి వీళ్ళు ఇక్కడ మనకి షెర్వా ఇస్తారండి. ఇది మనకి రైతా కూడా ఇస్తారు. సార్ నమస్తే సార్. పేరు సార్ పేరు రాంబాబు అండి. ఇప్పుడు ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇక్కడ నవ్వుగాల? చాలా బాగుంది. ఏం తీసుకున్నారు మీరు? బిర్యానీ ఫ్రై బిర్యానీ బాగుంది. ఎక్కడ సార్ మన ఏలూరేనా? ద్వారకా తిరుమల నుంచి వచ్చారు. ఓకే, ఫుడ్ అయితే ఎలా ఉందంటారు? చాలా బాగుంది. ఇదండి ప్రస్తుతం నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చినా నచ్చకపోయినా ఒక కామెంట్ పెట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టా పేజ్ అయితే ఫాలో చేయండి. బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా నొక్కండి. మన ఇక్కడ నవయోగాలో వెజ్ నాన్ వెజ్ రెండు కూడా మనం ఉన్నాయి. మనకి ప్రతి ఫుడ్ ఐటమ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేప్పటికి వీళ్ళు ఎటువంటి ఫుడ్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ టేస్టింగ్ సాల్ట్ అయితే ఏం యూస్ చేయాలండి, టోటల్గా న్యాచురల్ కలర్స్ యూస్ చేసి అయితే మనకి ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. ఈ రెస్టారెంట్ దాదాపు మనకి 20 to 21 years నుంచి అయితే ఉంది. ఇక్కడ ఆల్రెడీ మీరు కనుక ఫుడ్ ట్రై చేస్తే ఎలా ఉంది నీకు కామెంట్ చేయండి. ఏంటంటే మోర్ ఇంట్రెస్టింగ్ కంటెంట్ కాబట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి, నా ఇన్స్టా పేజ్ ఫాలో చేయండి. జై హింద్, జై భారత్, జై జవాన్, జై కిసాన్.